మొత్తానికి మోడీ తీసుకున్న నిర్ణయంపై జగన్మోహన్ రెడ్డి గారు అయితే రియాక్ట్ అయ్యారు. వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అంటే మోడీ తీసుకున్న ఈ జీఎస్టీ సంస్కరణ ఏదైతే ఉందో ఇదొక కీలకమైన విషయం అంటూ ఆయన స్పందించారు. అంటే ఈరోజు అంటే సెప్టెంబర్ 22న దేశవ్యాప్తంగా అమలవుతున్న జీఎస్టీ రెండవ తరం సంస్కరణలు ఏవైతే ఉన్నాయో దాని మీద ఆయన ట్వీట్ చేశారు. మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మీద సానుకూలంగా స్పందించారు. ఇది చాలా స్వాగతించదగ్గ నిర్ణయం అంటూ ఆయన ఎక్స్ వేదిక ఒక పోస్ట్ అయితే చేశారు. జీఎస్టీ పన్నుల తగ్గింపు అన్నది పేదలకు ఎంతో మేలు చేస్తోంది అనేది, అంతేకాదు మధ్యతరగతి వర్గాలకు కూడా దీనివల్ల ఉపయోగం ఉంది. ఇది ఒక విప్లవాత్మక నిర్ణయం. అంతేకాకుండా పన్నులు సరళంగా న్యాయబద్ధంగా ఉన్నాయి. పన్నుల వ్యవస్థలో ఇది ఒక విప్లవాత్మకమైన నిర్ణయం అంటూ జగన్మోహన్ రెడ్డి గారు కొనియాడారు. జీఎస్టీ పన్నులు ప్రతి సామాన్యుడికి ఎంతగానో ఉపకరిస్తున్నాయని, ప్రాథమికంగా అయితే కొన్ని ఫిర్యాదులు ఉండొచ్చు కానీ ఇది ఒక ప్రక్రియ అంటూ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకొచ్చారు. ఆర్థిక వ్యవస్థలో వినియోగానికి మరిన్ని పెట్టుబడులకు అవసరం అయిన ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు అని కూడా మొత్తానికి జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు. అంటే జీఎస్టీ పన్నుల తగ్గింపు అనేది పేదలకు ఎంతో మేలు చేస్తుంది అనేది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకొచ్చారు. వాస్తవానికి జగన్ దీని మీద స్పందించరా, మాట్లాడరా, జీఎస్టీ మీద ఏం మాట్లాడతారా అనుకుంటున్న నేపథ్యంలో ఖచ్చితంగా సానుకూలంగానే మాట్లాడతారు. ఇందులో దీన్ని కాదని ఎవరైనా అంటారా? ఎవరు కాదని అనరు. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కటే ఏదో గబ్బర్ సింగ్ ట్యాక్స్ వసూలు చేశారు తర్వాత ఇచ్చారని ఏదో వాళ్ళు విమర్శిస్తారు కానీ ఎందుకంటే వాళ్ళ డ్యూటీ అది. ఎందుకంటే ప్రత్యర్థి పార్టీ భారతీయ జనతా పార్టీకి లేదంటే ఎన్డీఏ కూటమికి, ఐఎన్డీఏ అనేది ఒక ప్రత్యర్థి కూటమి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళైతే దేన్నైనా వ్యతిరేకిస్తారు, అందులో నో డౌట్. కాకపోతే మిగిలిన వాళ్ళు ఎందుకు వ్యతిరేకించాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారు కూడా అందుకే స్వాగతించారు. ఇందులో వ్యతిరేకించాల్సింది ఏముంది, కాకపోతే ఆయన స్పందన ఏంటనేది తెలియజేశారు అనేది ఆయన ట్వీట్ ద్వారా అర్థమవుతుంది.